హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి టు ఎవ్రీవన్. 2026. అండ్ మా పాప ఎందుకు అంత హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని రెడీగా వెయిట్ చేస్తుందంటే గిఫ్ట్ అన్బాక్స్ చేయడం కోసం. ఈసారి మాకు సిఎంఆర్ నుంచి ముగ్గుల పోటీ కండక్ట్ చేశారండి మా ఏరియాలో. ఆ ముగ్గుల పోటీకి నేను, మా మదర్, మా పాప మేము ముగ్గురము పార్టిసిపేట్ చేసాము. సో మాకు అక్కడ ఒక గిఫ్ట్ వచ్చింది. లక్కీ డ్రా తీశారు ముగ్గుల పోటీలో, దాంట్లో మాకు ఒక గిఫ్ట్ వచ్చింది. సో ఆ గిఫ్ట్ బాక్స్ని మా పాప ఇప్పుడు అన్బాక్స్ చేస్తోంది. ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి గిఫ్ట్స్ అంటే, అందులో చిన్నపిల్లలకి ఎంత ఎగ్జైటింగ్ ఉంటారో. మా పాప ఎక్స్ప్రెషన్లో ఎలా పీకేస్తుంది చూడండి, పటపటా పటపటా. పాపం దానికి రావట్లేదు, పీకినంత వరకు పీకింది, లాగేస్తుంది, ఒకటే పట్టుకొని లాగేస్తుంది. పక్కన డోరా వస్తుంది, సో డోరా మిస్ అవ్వకూడదు, గిఫ్ట్ అన్బాక్స్ చేయాలి. లాగేస్తుంది కాబట్టి ర్యాపర్ రావట్లేదు. సో సిఎంఆర్ లాగేస్తుంది చూడండి, అలాగే అవ్వట్లేదు. ఇంకా లాస్ట్కి తనకి ఏం చేయాలో అర్థం కాక, అమ్మ నువ్వు తీసేసుకో నేను చేయలేను అనేసి నాకు ఇచ్చేసింది. సర్లే, అలా ఎలా మనం వదిలేస్తాం మన పిల్లల్ని, డిసప్పాయింట్ చేయలేం కదా. సో నేను హాఫ్ వరకు ర్యాప్ చేసి మళ్ళీ తనకి ఇచ్చేసాను అనమాట. సో ఇప్పుడు తను అన్బాక్స్ చేసేస్తుంది చూడండి, తన ఎక్స్ప్రెషన్స్తోనే అర్థమైపోతుంది. మళ్ళీ దానికి ఆ బాక్స్ ఎవరు రావట్లేదు, పాపం మళ్ళీ నన్ను అడుగుతుంది. సరే అని నేను మళ్ళీ ఓపెన్ చేసి అలా పెట్టిచ్చేసాను తనకి. ఇప్పుడు ఓపెన్ చేసింది, దాని ఫేస్లో స్మైల్ చూడండి ఎంత క్యూట్ ఉందో. లోపల ఏముందా ఏంటా అనేది వాళ్ళకి అనవసరం, గిఫ్ట్ వచ్చిందా లేదా, అది ఓపెన్ చేసామా లేదా, అది మాత్రమే ఇంపార్టెంట్. మళ్ళీ ట్రై చేస్తుంది కవర్ని ఎలా ఓపెన్ చేయాలి. పాపం దానికి అర్థం అవ్వట్లేదు, ముందు నుంచి చేయాలా వెనక నుంచి చేయాలా ఏంటి అని. మొత్తం దాన్ని తిప్పేసింది, ఇలా కాదని అటు ఇటు ఊపడానికి ట్రై చేస్తుంది, లాగేస్తుంది, కవర్ లాగేస్తుంది. వావ్, ఎలాగోలాగా లాగేసింది. ఏమొచ్చిందో చూసారా గిఫ్ట్. తనకు కావాల్సిన నెంబర్స్ వరకు తను క్లాక్ నెంబర్స్ సెట్ చేసుకోవచ్చు, డేట్ సెట్ చేసుకోవచ్చు అండ్ వీక్ సెట్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ టు సిఎంఆర్. యాక్చువల్లీ యూస్ఫుల్ గిఫ్ట్ ఇచ్చారు. ఎవ్రీడే మనం డేట్ టైం చూసి మన మార్నింగ్ అనేది ఫ్రెష్ అవుతుంది. సో ఎవ్రీడే మనం మండే ట్యూస్డే ఒకలాగా, ఎవ్రీ వీక్ ఒకలాగా ఉంటుంది కదా. సో ఇప్పుడు మనం మార్నింగ్ లేవగానే డైట్ టైమ్ మంత్ సెట్ చేసుకోగానే ఇది ఒక రిఫ్రెషింగ్. కానీ మా పాపకు అదంతా అర్థం అవ్వదు కదా. సో తనకేం కావాలి, గిఫ్ట్ అయితే వచ్చింది అంతే. ఓపెన్ చేసింది, హ్యాపీ ఫీల్ అయిపోయింది, ఎక్సైటెడ్ కూడా. థ్యాంక్స్ టు సిఎంఆర్. వావ్, అటు ఇటు తిప్పేస్తుంది, సూపర్ ఉంది. దాని ఎక్స్ప్రెషన్ చూడండి ఎంత క్యూట్ ఉందో. పిల్లలకి గిఫ్ట్స్ అంటే ఎంత ఇష్టమో దీంట్లోనే తెలిసిపోతుంది. మా పిల్లలకే కాదండి, ఎవరి పిల్లలకైనా ఇష్టమే. అందులో మా పాప మరి, మీరు పక్కన చూస్తే కూడా తెలిసిపోతుంది. దాని గిఫ్ట్స్ అన్నీ పక్కనే వేసుకొని ఉంటుంది ప్రతిసారి. టెడ్డీ బేర్స్ అయితే అసలు వదిలిపెట్టాడు, అందులో ఈ గిఫ్ట్ని అయితే ఇంకా పదే పదే ముందుకి వెనక్కి. దానికి అసలు అది ఎలా యూస్ చేయాలో కూడా అర్థం అవ్వట్లేదు. బట్ దాని ఎక్స్ప్రెషన్ ఏంటంటే, అది గిఫ్ట్ వచ్చింది యూస్ చేయాలి, అదేదో బాల్స్ లాగా డైస్ లాగా ఫీల్ అవుతుంది. నెంబర్స్ ఉండేసరికి ముందుకి వెనక్కి పైకి కిందికి పెట్టేస్తుంది, అవి పడిపోతున్నాయి, మళ్ళీ తిప్పుతోంది, మళ్ళీ పెడుతుంది. ఇంకా దాని గిఫ్ట్ దాన్ని ఎలా యూస్ చేయాలో తెలియపోయినా దాని హ్యాపీనెస్ చూస్తే మాత్రం, లాస్ట్కి ఏదో సెట్ చేసింది. ఈరోజు డేట్ అయితే వచ్చేసింది 17th అనేసి. జాన్ మంత్ అవంటే ఇంకా తెలియదు తనకి, బట్ డేస్ అయితే తెలుసు. డే అయితే కరెక్ట్గానే పెట్టింది నేను చెప్తుంటే. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఎక్సైటెడ్. థ్యాంక్ యూ.